శ్రీకృష్ణాయ నమః. యదు మహారాజుకు దత్తాత్రేయ స్వామి వారు బోధిస్తున్నటువంటి అవధూత గీతలో ఏ విధముగా మానవుడు మోహములో పడిపోయి తన మోక్ష సాధన విడిచి గృహాశ్రమ లంపటములో దిగి ఆ కపోతరము వలనే పతనమవుతున్నట్టుగా బోధించి ఇంకను సుఖమై ఇంద్రియకం రాజన్ స్వర్గే నరకయేవచ దేహినాం యద్యథా దుఃఖం తస్మాత్ న ఇచ్చేత్ తత్ బుధః. ఓ యదు మహారాజా, స్వర్గ నరకములలో ప్రాణులకు ఆయాచితముగానే దుఃఖము లభించును. అందువలన వివేకియగు వాడు ఈ విషయము తెలుసుకొని అట్టి సుఖములకై ఎట్టి ప్రయత్నమును చేయరాదు. గ్రాసం సుమృష్టం విరసం మహాంతం స్తోకమేవ వా యదృచ్ఛైవ అపతితం గ్రసేదా జగరో అక్రియః శయితాని భూరీణి నిరాహారో అనుపక్రమః యదిన ఉపనమేత్ గ్రాసో మహాహిరివ దిష్టభుక్. అజగరము వలె అనగా కొండచులువు వలె ఉదాసీనుడై అనాయాసముగా లభించిన పదార్థము రుచిగా ఉన్నను అరుచిగా ఉన్నను అధికముగా ఉన్నను అల్పముగా ఉన్నను ఎట్లున్నను స్వీకరింపవలను. ఎట్టి సమయమందైనను ఆహారము లభించినచో అది దైవేచ్ఛయ అని భావించి ధైర్యము వహించి అజగరము వల్లే ఎట్టి చేష్టయు లేక నిరాహారముగా చాలా కాలము ఉండవలెను. ఓజహస్సహో బలయుతం బిభ్రద్దేహమకర్మకం శయానో భీత నిద్రశ్చ న ఇహ ఏతే ఇంద్రియవానపి. ఇంకను వాని శరీరమున మనోబలము ఇంద్రియ బలము దేహబలము ఉన్నప్పటికీ అతడు నిశ్చేష్టుడుగానే ఉండవలెను. నిద్రారహితుడైనను నిద్రించుమని వలె కర్మేంద్రియములున్నను వాటితో ఎట్టి పని చేయరాదు. రాజా, అజగరం నుండి నేనెట్టి జ్ఞానమును సంపాదించితిని. తర్వాత సముద్రం గురించి. ముని ప్రసన్న గంభీరో దుర్విగాహ్యో దురత్యయః అనంతపారోహి అక్షోభ్య స్థిమితోద ఇవ అర్ణవః సమృద్ధ కామః హీనో వా నారాయణ పరో మునిః న ఉత్సర్పేత న శుష్యేత సరిద్భిః ఇవ సాగరః. ముని ప్రసన్న గంభీరుడు, దుర్విగాహ్యుడు, అలంఘనీయుడు, దేశకాలాది పరిచ్ఛిన్నుడు, రాగాదులచే కలలో చెందని వాడును అయి నిశ్చలము సంపూర్ణము అయిన సముద్రం వలె ఉండవలెను. సముద్రము వర్ష ఋతువునందు నదులన్నీ కలిసినను వృద్ధి పొందదు, గ్రీష్మకాలమున తగ్గిపోదు. అట్లే భగవత్పరాయణుడు అగు సాధకుడు ప్రాపంచిక పదార్థం వలన సంతోషమును పొందరాదు, అవి లభింపనప్పుడు దుఃఖింపరాదు. తరువాత భ్రమరం విడుత. దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైః అజితేంద్రియః ప్రలోభితః పతతి అంధే తమస్యాగ్నౌ పతంగవత్. యో సిద్ధిః అరణ్య ఆభరణాంబరాది ద్రవ్యేషు మాయారచితేషు మూఢః ప్రలోభితాత్మా హి ఉపభోగ బుద్ధ్యా పతంగవత్ న పశ్యతి నష్టదృష్టి. అజితేంద్రియుడగు పురుషుడు దైవ మాయా నిర్మితమైన స్త్రీజన దర్శనమునందు వారి విలాస చేష్టలయందు ప్రలోభము కలవాడై అగ్నివైపు పరుగెత్తు మిడుతల వలె నరకమునందు పడి కష్టములను అనుభవించును. మూఢుడు అగు మానవుడు మాయారచితములగు కామినీ కాంచనములు వస్త్రాభూషణములు మున్నగు నశ్వరములైన పదార్థములయందు ఆసక్తుడై తన మనస్సునంతటినీ వానిని అనుభవించుటయందే లగ్నము చేసి పతంగము వలె నాశనము చెందును. స్తోకం స్తోకం గ్రసేద్ గ్రాసం దేహో వర్తేత యావతా గృహాన హింసన్నాతిష్ఠేద్ వృత్తిం మాధుకరీం మునిః. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః సర్వతః సారం ఆదత్యాత్ పుష్పేభ్య ఇవ
షట్పదః. రాజా, సన్యాసి దేహమున్నంత వరకు గృహస్థులకు ఎట్టి కష్టమును కలుగజేయకుండా వారి నుండి స్వల్పముగా ఆహారమును సంపాదించుకొనవలను గాని మాధుకర వృత్తిని అవలంబింపరాదు. వివరణము: కమలం యొక్క గంధమునందు ఆసక్తమైన భ్రమరము రాత్రి సమయమున ఆ కమలము ముడుచుకొని పోగా ఇది కూడా దానియందే బంధింపబడి ఉండును. అట్లే యతి కూడా రుచ్యములైన పదార్థముల యందు ఆసక్తుడై ఒకే గృహస్థుని అన్నమును తినుట చేత దాని నైసర్గిక మోహమునకు వశుడై నశించును. పైన తర్వాత శ్లోకంలో తుమ్మెద చిన్నవియు పెద్దవియు అగు పుష్పములు అన్నింటి నుండి సారం గ్రహించినట్లు బుద్ధిమంతుడు అగువాడు చిన్నవియు పెద్దవియు అగు శాస్త్రములు అన్నింటి నుండి సారము గ్రహింపవలెను. తర్వాత తేనెటీగ. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షితం పాణిపాత్ర ఉదరామత్రో మక్షికేవ న సంగ్రహీ. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షుకః మక్షికా ఇవ సంగృహ్ణన్ సహ తేన వినశ్యతి. ముని అయిన వాడు సాయంకాలమునకు గాని మరునాటికి గాని ఆహారమును కూడబెట్టరాదు. అరచేతియే భిక్షపాత్రగా కలవాడై ఉదరము నింపుకొనుటకు కావలసిన అన్నమును ఒక్క పూట వరకే సంపాదించుకొనవలెను. తేనెటీగ వలె అధికముగా సంపాదించుకొనరాదు. సన్యాసి సాయంకాలమునకు మరునాటికి గాని ఆహారము సంపాదించి కూడబెట్టకూడదు. అట్లుగాక అధికముగా కూడబెట్టిన వాడైనసో తేనెటీగ వలె ఆ ద్రవ్యముతో కూడా నశించును. తర్వాత స్త్రీల సంపర్కం గురించి. పదాపి యువతిం భిక్షు న స్పృశేత్ దారవీం అపి స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగతః న అధిగచ్చేత్ స్త్రియం ప్రాజ్ఞః కర్హిచిత్ మృత్యుమాత్మనః బలాధికైః స హన్యేత్ గజైరన్యైర్గజో యథా. సన్యాసి కర్రతో చేయబడిన స్త్రీమూర్తిని కూడా పాదముల చేతనైనా స్పృశించరాదు. అట్లు చేసినచో అతడు ఆడ ఏనుగు అంగసంగము వలన బంధితమైన మగ ఏనుగు వలె విషయములచే బంధితుడగును. బలాధికములకు ఏనుగులచే మరి ఒక ఏనుగు హతమైనట్లు స్త్రీ సంసర్గము గల పురుషుడు ఆ స్త్రీలచే తీసుకొని రాబడిన ఇతర జార పురుషులచే చంపబడును. కావున వివేకి వాడు ఎప్పుడును మృత్యువుతో సమానమైన స్త్రీ సంసర్గమును వాంఛింపరాదు. నేయం న ఉపభోగ్యం చ లుబ్ధైః యత్ దుఃఖ సంచితం భుంక్తే తదపి తచ్చ అన్యో మధుహేవార్ధవిన్మధు సుదుఃఖోపార్జితైః విత్తైరాశాసానాం గృహాశిషః మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేధినాం. ప్రపంచములో లోభి అయిన మానవుడు అతి కష్టముతో ధనమును కూడబెట్టును, కాని దాన్నెవరికిని దానము చేయడు, తాను స్వయముగాను అనుభవింపడు. తేనెను తీయువాడు తేనెటీగలచే కూడబెట్టబడిన తేనెను అనుభవించున్నట్లు లోభివాని ధనమును లోకులు అనుభవింతురు. మధువును హరించువాడు అగు వ్యాధుడు ఇతర సంచితమైన మధువును హరించినట్లు సన్యాసియగు వాడు గృహస్థుల అతి కష్టముతో సంపాదించుకుని ద్రవ్యముచే సిద్ధమైన అన్నాదులను వారికంటే ముందుగా భుజించును. తరువాత లేడి హరిణము గూర్చి. గ్రామ్య గీతం న శృణుయాత్ యతిః వనచరః క్వచిత్ శిక్షేత హరిణాత్ బద్ధాన్ మృగయోర్గీతమోహితాత్ నృత్యవాదిత్ర గీతాని జుషన్ గ్రామ్యాణి యోషితాం ఆసాం క్రీడనకో వస్య ఋష్యశృంగో మృగీసుతః. వనవాసియగు సన్యాసి ఎప్పుడున్నూ విషయబంధమగు గీతములను వినరాదు.
వ్యాధుని సంగీతమునకు వశమై బంధింపబడిన హరిణము నుండి అతడు ఈ జ్ఞానమును నేర్వవలెను. హరిణీ గర్భము నుండి పుట్టిన ఋష్యశృంగుడను ముని విషయ సంబంధములకు స్త్రీల నృత్య వాద్య గీతములందు ఆసక్తుడై వారి చేతిలో కీల్బొమ్మ అయ్యను. తరువాత ఆహార నియమము గూర్చి జిహ్వాయతి ప్రమాధిన్యా జనో రసవిమోహితః మృత్యుమృచ్ఛత్య సద్బుద్ధిర్మీనస్తు బడిశైర్యథా ఇంద్రియాణి జయంతి ఆశు నిరాహార మనీషిణః వర్జయిత్వా తు రసనం తన్నిరన్నస్య వర్ధతే తావజ్జితేంద్రియః న స్యాద్విజితాని ఇంద్రియః పుమాన్ న జయేత్ రసనం యావజ్జితం సర్వం జితే రసే. గాలమునందు తగులుకొని ఉన్న మాంసపు ముక్కపై కల లోభముచే చేప తన ప్రాణములను పోగొట్టుకొనును. అట్లే దుర్బుద్ధియగు మానవుడు దుర్జయమగు జిహ్వా ఇంద్రియముచే రసవిమోహితుడై మృత్యుముఖమున పడును. వివేకవంతులగు పురుషులు నిరాహారులై జిహ్వను కాక మిగిలిన ఇంద్రియములన్నింటినీ జయింతురు. కాని ఉపవాసం ఉన్నప్పుడు వారి జిహ్వ చాపల్యము వెనుకటి కంటే మిన్నుగా వృద్ధి పొందును. మనుష్యుడు సర్వ ఇంద్రియములను జయించినను జిహ్వ ఇంద్రియమును జయింపనిదే జితేంద్రియుడు కాజాలడు. ఈ రస ఇంద్రియమును వశము చేసుకొనిన సర్వ ఇంద్రియములు వశమగును. తరువాత పింగళ అను వేశ్య గూర్చి పింగళ నామ వేశ్య ఆసీత్ విదేహ నగరే పురా తస్యా మే శిక్షితం కించిత్ నిబోధ నృపనందన సా స్వైరిణ్యేకదా కాంతం సంకేత ఉపనేష్యతి అభూత్ కాలే బహిర్ద్వారి బిభ్రతి రూపముత్తమం. ఓ యదు రాజకుమారా, ప్రాచీన కాలమున మిథిలా నగరమున పింగళ అను ఒక వేశ్య ఉండెను. నేను ఆమె నుండి కొలదిగా జ్ఞానమును సంపాదించి తిని చెప్పెదను వినుము. ఆ వేశ్య ఒకనాటి రాత్రి సంకేతమునకు ఉపపతిని తీసుకొని పోదలచి చక్కగా అలంకరించుకొని సాయంకాలమున వాకిటి యందు నిలబడి ఉండెను. మార్గ ఆగచ్చతో వీక్ష పురుషాన్ పురుషర్షభా తాన్ శుల్కదాన్ విత్తవతః కాంతాన్ మేనే అర్ధ కాముకీ ఆగతేషు అపయాతేషు సా సంకేత ఉపజీవిని అపి అన్యో విత్తవాన్ కో అపి మాముపైష్యతి భూరిదః ఏవం దురాశయా ధ్వస్త నిద్రా ద్వార్యవలంబతి నిర్గచ్చంతి ప్రవిశతి నిషీధం సమపద్యత. ఓ పురుష శ్రేష్ఠ, ధనమును కోరునట్టి ఆ వేశ్య ఆ సమయమున త్రోవన పోవు ప్రతి పురుషుని చూచి, వీడు ధనవంతుడు, అధికముగా ధనమిచ్చిన నన్ను అనుభవించుటకే ఇటు వచ్చుచున్నాడు అని తలంచుచుండెను. వచ్చిన వారు వెడలిపోవుచుండగా మరి ఒక ధనవంతుడు వచ్చి ఎక్కువగా ధనమిచ్చి నన్ను పొందగలడు అని ఆ వేశ్య భావించుచుండెను. ఇట్టి దురాశ మనస్సులో పెచ్చు పెరిగిపోయెను. అది ద్వారమునందు నిలబడి చాలాసేపు ఎదురు చూసెను. దాని నిద్ర కూడా నశించెను. ఒక్కప్పుడు లోనికి పోవును, మరి ఒక్కప్పుడు బయటికి వచ్చును. ఇట్లు అర్ధరాత్రము గడిచెను. తస్యా విత్తాశయా శుష్యద్వక్త్రాయ దీనచేతసః నిర్వేదః పరమో జజ్ఞే చింతాహేతు సుఖావహః తస్యా నిర్విణ్ణచిత్తాయ గీతం శృణు యథా మమ నిర్వేద ఆశాపాశానాం పురుషస్య యథా హి అసిః. అనంతరము ధన ఆశచే శుష్క వదనయు కాతర చిత్తయు అగు ఆ పింగళకు అర్ధచింత ఎక్కువ అయ్యేను. దానివలన పరిణామ సుఖప్రదమగు వైరాగ్యము ఉత్పన్నమయ్యను. నిర్వణ చిత్తురాలగు ఆ వేశ్య ఒక గీతమును పాడెను. దానిని నీకు వినిపింతును.
వైరాగ్యమే మానవుని ఆశాపాశములను ఛేదించునట్టి ఏకైక సాధనము. నహి అంగాజాత నిర్వేదో దేహబంధం జిహాసతి యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృపా. రాజా, విజ్ఞానరహితుడగు మానవుడు మమతను వదులుటాకు ఇష్టపడనట్లు వైరాగ్యం కలగని పురుషుడు దేహ బంధములను వదులుటకు ఇష్టపడడు. ఇక్కడ పింగళ యొక్క గీతం. అహో మే మోహ వితతితం పశ్యతా విజితాత్మనః యా కాంతాదసతః కామం కామయేయేన బాలిష. అహో, ఇంద్రియములకు అధీనురాలై నేను ఎంతటి మోహమున పడిపోతినో చూడుడు. వివేక శూన్యురాలైన అస్తిత్వమే లేని ఈ దుష్ట పురుషుని నుండి విషయ సుఖములను ఆశించుచున్నాను. ఎంతటి దుఃఖకర విషయము! నేను నిజముగా మూర్ఖురాలనే. సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ అకామదం దుఃఖ భయాధిశోక మోహప్రదం తుచ్చమహం భజేజ్ఞా. అహో మయాత్మా పరితాపితో వృధా సాంకేత్య వృత్యాతి విగర్హ్య వార్తయా స్త్రైణాన్నః ఆద్యార్ధతృషో అనుశోచ్యాత్ కీర్తేన విత్తం రతిమాత్మన ఇచ్చతి. నా ఎదుట రతి సుఖప్రదుడు, అధిక ధనప్రదాత, నిత్యుడు, ప్రియతముడు అగు భగవానుడు ఎల్లప్పుడూ నివసించుచున్నను. నేను ఆయన సేవను విడిచి కోరికలను తీర్చుటలో అసమర్థులు, దుఃఖములు, భయమును, అధివ్యాధులను, శోకమోహములను కలుగజేయుటలో శ్రేష్ఠులగు ఈ తుచ్చ పురుషులను సేవించుచున్నాను. నేను బ్రతుకు తెరువునకై మిక్కిలి నిందనీయమగు వేశ్యావృత్తిని ఆశ్రయించితిని. వ్యర్థముగా నా శరీరమునకు మనస్సునకు క్లేశమును కలుగజేసితిని. నా ఈ శరీరము అమ్ముడు పోయినది. లంపటులు, లుబ్ధులు అగు మానవులు దీనిని కొనివేసిరి. నేను మిగుల మూర్ఖురాలను కనుకనే ఈ శరీరముతోనే ధనమును రతిసుఖమును కోరుచున్నాను. యదస్థిభిః నిర్మిత వంశవంశ్యా స్థూణం త్వచా రోమనఖైః పినద్ధం క్షరన్నవద్వారమగారమేతద్విన్మూత్రపూర్ణం మధుపైతి కాన్యా. ఈ శరీరము ఒక గృహము. దీనిలో ఎముకలతో నిర్మితములైన వెదురు బొందులు, స్తంభములు ఉన్నవి. ఇది చర్మము చేత, రోమముల చేత, గోళ్ల చేత కప్పబడి ఉన్నది. దీనిలో 9 ద్వారములు ఉన్నవి. వాని నుండి ఎల్లప్పుడూ మలము బయటకు వెడలుచుండును. దీనిలో సంచితమైన సంపదను పేరుతో కేవలము మలమూత్రములే ఉన్నవి. ఈ శరీరమును నాకంటే అనుభవించువారు ఎవరు? ఆ విధముగా విదేహానాం పురేహి అస్మిన్ అహం ఏక ఏవ మూఢధీః యాన్యమిచ్చంతి అసత్యస్మాత్ ఆత్మదాత్ కామమచ్యుతాత్ సుహృత్ ప్రేష్ఠతమో నాథ ఆత్మా చ అయం శరీరిణాం తం విక్రీయ ఆత్మని ఏవ అహం రమే అనేన యథా రమా. ఆత్మస్వరూప ప్రదాతయగు శ్రీహరిని పరిత్యజించి నేను అన్య మానవుల నుండి భోగవస్తులను కోరుచున్నాను. ఈ విదేహ నగరమున్న నా వంటి వివేక శూన్యురాలు అగు స్త్రీ మరి ఎవరునూ లేరు. ఈ శ్రీహరియే జీవులకు ఏకైక ప్రియతముడు, స్నేహితుడు, ప్రభువు, అంతర్యామి. నేను ఆత్మ నివేదన మూల్యముచే ఆయనను కొనిన లక్ష్మీదేవి వలె ఆయనతో కూడా విహరింతును. కియత్ ప్రియం తే వ్యభజన్ కామాయే కామదా నరాః ఆద్యంతవంతో భార్యాయా దేవావా కాల విద్రుతాః నూనం మే భగవాన్ ప్రీతో విష్ణు కేనాపి కర్మణా నిర్వేదో అయం దురాశాయ యన్మే జాతః సుఖావహః మయేవం స్యుః మందభాగ్యాయాః క్లేశా
నిర్వేదహేతవః ఏనానుబంధం నిర్హృత్య పురుషః సమమృచ్యతి. కాల ప్రభావముచే విచలితములు ఉత్పత్తి వినాశశీలములు అగు జగత్తులోని విషయములు కామప్రదులగు మానవులు నీకు ఎట్టి సుఖమును కలిగించిరి, అట్లే దేవతలు తమ భార్యలకు ఎంతమాత్రము సుఖమును పంచిపెట్టగలిగిరి. నేను చేసుకొనిన పుణ్యకర్మచే విష్ణు భగవానుడు నాకు ప్రసన్నుడైనాడు. అప్పటి నుండియే దురాశగల నాకు ఇట్టి వైరాగ్యము కలిగినది. తప్పక నాకీ వైరాగ్యము సుఖమును కలుగజేయనది అగును. నేను దురదృష్టవంతురాలనైనచో వైరాగ్యమును కలిగించు నాకు ఇట్టి కష్టములు కలిగేటివి కాదు. మానవుడు వైరాగ్యము చేతనే గృహాది బంధములన్నింటినీ ఛేదించుకొని శాంతిని పొందును. తేన ఉపకృతం ఆదాయ శిరసా గ్రామ్య సంగతాః త్యక్త్వా దురాశాః శరణం వ్రజామి తమధీశ్వరం సంతుష్టా శ్రద్ధదతి ఏతత్ యథా లాభేన జీవతి విహరామ్యమునై ఏవ అహం ఆత్మనా రమణేన వై సంసారకూపే పతితం విషయైః ముషితే క్షణం గ్రస్తం కాలాహిన ఆత్మానం కోవన్యస్త్రాతుం మధీశ్వరః. నేను ఇప్పుడు భగవానుని ఈ ఉపకారమును ఆదరముతో శిరసా వహించి స్వీకరించుచున్నాను. విషయ భోగముల ఎందలి దురాశను విడిచి ఆ జగదీశ్వరుని శరణుచొచ్చుచున్నాను. ఇప్పుడు అప్రయత్నముగా లభించిన దానితో జీవితమును గడుపుకొనుచు సంతోషము శ్రద్ధ కలిగి హృదయేశ్వరుడు పరమాత్మ స్వరూపుడు అగు శ్రీహరితోనే విహరింతును. సంసార కూపమున పడినవాడు రూప రస ఆది విషయములచే అపహృతమైన దృష్టి కలవాడును, కాలమును సర్పముచే పట్టుకొనబడినవాడును అగు జీవుని శ్రీహరి తప్ప మరి ఎవరు రక్షింపగలరు? ఆత్మ ఏవ హి ఆత్మనః గోప్తా నిర్విద్యేత యదా అఖిలాత్ అప్రమత్త ఇదం పశ్యేత్ గ్రస్తం కాలాహినా జగత్. ఈ జగత్తు అంతయు కాలమును సర్పముచే గ్రసింపబడి ఉన్నదని తెలుసుకొని వివేకవంతుడు అగు పురుషుడు సర్వ విషయముల నుండి వీరతుడై ఉండవలెను. అప్పుడతడు తనను తాను రక్షించుకొనగలడు. ఆ విధముగా బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న దత్తాత్రేయుల వారు బోధిస్తూ ఏవం వ్యవసితం అతి దురాశాం కాంతతర్షజాం చిత్వోపశమం ఆస్థాయ శయ్యాం ఉపవివేశ సా ఆశా హి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం యథా సంఛిద్య కాంతాశాం సుఖం సుష్వాప పింగళ. పింగళ ఇట్లు నిశ్చయించుకొనినదై ఉపపతి సమాగమ తృష్ణ వలన కలిగిన దురభిలాషను పరిత్యజించి చిత్తశాంతిని పొంది ప్రక్కపై బరుండెను. చివరి శ్లోకములో దీని యొక్క నీతి నిజముగా ఆశయే పరమ దుఃఖము, నిరాశయే పరమ సుఖము. కనుక పింగళయను వేశ్య పురుషులపై గల ఆశను వదిలి సుఖనిద్రను పొందినది. ఇక్కడికి 11వ స్కందములో 8వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.